మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టద్దు. నీ ప్రవర్తన చూసి మొన్ననే అనుమానం వచ్చింది. దాన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఇప్పుడే అర్థం చేసుకున్నాను. చెప్పు, ఎందుకు అడేవి నాటకం? ఎవరు ఆడించారు? ఎవరూ ఆడించలేదు. నాకిష్టం లేదు. వెళ్ళిపోవాలనుకున్నాను, వెళ్ళిపోతున్నాను. అదే పూర్వం రాజుల కోటల్లోనూ రాణుల అంతఃపురాల్లోనూ గూడుపుటాణీలు జరిగేవనేవారు. అవి కథల్లో విన్నాను, కానీ ప్రత్యక్షంగా నా కళ్ళ ముందు ఇప్పుడే చూశాను. దీని వెనుక ఏదో గూడుపుటాణీ ఉంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటో, ఆ వెనుక ఉన్న కథానాయకులు ఎవరో ఇప్పుడే తెలాలి. అమ్మా అమ్మా, ఈ నాటకం ఆడించింది ఎవరు? ఏ నాటకం? ఇది నాటకం కాదు, ఎవరు ఆడించలేదని నేను చెప్తున్నానుగా. పద్మ, పులి మేకను తినడం సహజం, మేక పులిని తినడం కథ. ఇక నువ్వు ఏ కట్టు కథ చెప్పినా నేను నమ్మను. నిజం చెప్పు, ఎవరు ఆడించారు ఈ నాటకం? రూపా, తన శక్తి వల్ల సంపాదించుకున్నది సొంతం, ఇతరుల దయాభిక్ష మీద సంపాదించుకున్నది దానం. ఆ దానం హీనం. నాకు తెలిసి ఆ హీనానికి నువ్వు దూరం. నిజం చెప్పు, ఈ 2 రోజుల నుంచి పద్మ ఆడింది నాటకం అవునా కాదా? అవును. ఎవరు ఆడించారు ఈ నాటకం? చెప్పు, నిజం చెప్పు.